అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చి, ఆ పైన ఉద్యోగులకు కావాల్సినన్ని చేసి పెట్టినా, ఆ తర్వాత ఏదైతే ఐఆర్‌ని పీఆర్‌సీ కింద కన్వర్ట్ చేసేటప్పుడు 27 నుంచి 23కి తగ్గించడంతో ఆగ్రహించినటువంటి ఉద్యోగులకి ఆ 4% రిటర్న్ తీసుకుంటాననగానే మంట పెరిగిపోయింది. ఆ మంట అక్కడ ప్రారంభమైతే ఉద్యోగులలో వచ్చినటువంటి అసంతృప్తి జగన్‌ని దెబ్బతీయడంలో కీలక పాత్ర అయింది. ఉపాధ్యాయుల్ని ప్రవీణ్ ప్రకాష్ పని చెయ్యమని వెంట పడటం కూడా వాళ్ళ కోపానికి కారణమైంది. ఇవన్నీ కలగలిసి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇప్పుడు అదే ఉద్యోగులకి ఐఆర్ లేదు 18 నెలలైనా. అదే సందర్భంలో దాని ఒక డిఏ 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏనిచ్చి ఆ డిఏకి కూడా పెట్టినటువంటి మొన్నటి షరతులు, దీని మీదన జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులలో పెరుగుతున్న అసంతృప్తిని ఇప్పుడు జగన్ రాజేశారు. ఇదేం ధోరణి అంటూ నిలదీసుకుంటూ వచ్చారు. చంద్రబాబు గారి ప్రచారం నిజంగా ఎలా ఉంటుందంటే, ఉద్యోగులకు ఇచ్చిన డిఏనే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆయన సీట్లోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. పెండింగ్ లో 4 డిఏలు ఉన్నాయి. జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, మళ్ళీ జూన్ 2025. జనవరి, జూలై, మళ్ళా జనవరి, మళ్ళా జూలై. 4 డిఏలు పెండింగ్. ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వాల. ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు. ఆ ప్రకటించడమే కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు. అది నవంబర్లో ఇస్తున్నానని ఫస్ట్ దసరా అన్నాడు, మన తర్వాత నవంబర్ అన్నాడు, దీపావళి అన్నాడు. దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఉద్యోగులంతా కూడా సంబరాలు అంటూ ఒక డిఏ, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు 4 ఉంటే 1 సంబరాలు అంటూ ఒక ప్రచారం నడిపారు, గిమిక్కులు చేశారు. తీరా జీవో వచ్చిన తర్వాత నవంబర్లో ఇస్తానంటూ ప్రకటించిన ఈ డిఏ అరియర్స్ కూడా చివరికి ఆ ఒక్క డిఏ ఏదైతే ఇచ్చినాడో, ఏదైతే ఇస్తానని తాను చెప్పినాడో ఆ ఇచ్చిన ఆ జీవో కూడా చూస్తే ఈ డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పినాడు. 3.5 లక్షల మందికి పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తామంటూ ప్రకటించారు. దీనికి దీపావళి కానుక, సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు. చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు ఇట్లా. డిఏ అరియర్స్ అనేది రిటైర్ అయిపోయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చరిత్రలో జరగల. జీవో ఆయన ఇచ్చినాడు. ఇది టోటల్ గా ఉద్యోగుల అంశాన్ని ప్రధానంగా రైట్ చేసుకొచ్చారు. ఉద్యోగులు మెప్పించే పని చేస్తున్నారు. మరి ఉద్యోగులు అంగీకరిస్తారా? ఆయన్ని చూడాలి.